హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఈ నోటిఫికేషన్లో ఎక్కువగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసేటటువంటి జాబ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 2354. బట్ ఇక్కడ ఒక డిసప్పాయింటెడ్ థింగ్ ఏంటంటే జాబ్ లొకేషన్ మాకు ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటేనే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే జాబ్ లొకేషన్ మనకి ఢిల్లీలో అయితే ఉంటుంది. తర్వాత మనం ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని సొంత స్టేట్స్కి రావడానికి కూడా ఉంటుంది. మీరు పర్మనెంట్గా ఢిల్లీలో సెటిల్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఈ జాబ్స్ కావాలి అనుకుంటే. ఇక నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఎటువంటి పోస్టులు ఉన్నాయి, ఈ వివరాలను ఇప్పుడు మనం చెక్ చేద్దాం. వీడియో అయితే చాలా లెంత్ ఉంటుంది, బట్ షార్ట్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ నోటిఫికేషన్ అయితే మనకి లాస్ట్ ఇయర్ అంటే 2023 డిసెంబర్ 22వ తారీఖున రిలీజ్ అయింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది చూసుకున్నట్లయితే ఈ ఇయర్ జనవరి 9వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఫిబ్రవరి 7th అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి అనే డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక్కొక్క పోస్ట్ని మీకు నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే పాసిబుల్ కాదు. వై బికాజ్ అంటే నోటిఫికేషన్లో మనకి పోస్ట్ నేమ్ ఒకటే అయినా సరే వేరియస్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు అనేవి మారడం వల్ల వేకెన్సీస్ అనేవి తర్వాత వాటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేయడం అనేది ఇలా మొత్తం ఓవరాల్గా అయితే మనకి చాలా పెద్దగా అయితే కనబడుతుంది. సో బట్ మీకు ఇప్పుడు జస్ట్ నేను పోస్ట్ నేమ్ని బేస్ చేసుకుని ఓవరాల్గా చెక్ చేసిన దాన్ని బట్టి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేటివ్ మాత్రమే తీసుకోండి. మీరు ఫుల్గా చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి క్లియర్గా చెక్ చేయండి. ఎందుకంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో లెంత్ అయితే వస్తుంది, బట్ మీకు కన్ఫ్యూషన్ అయితే వస్తుంది. అందుకోసం మీకు నేను సింపుల్గా చెప్తాను. ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అవి మనకి సర్వీస్ డిపార్ట్మెంట్లో కానీ ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ డిపార్ట్మెంట్ అని ఇలా వేరే డిపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి ఓవరాల్గా మాట్లాడితే అరౌండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్లో 2000 వరకు లేదా ఒక 1800 వరకు పోస్టులు అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేయాలన్నా సరే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ మాత్రమే. అంటే మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ లేదా సిఈసీ ఇలా ఏ గ్రూప్ చేసినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఏజ్ లిమిట్స్ బిట్వీన్ 18 to 27 years. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 30 నుంచి 40 వేల మధ్యలో శాలరీస్ అనేవి రావడం అయితే జరుగుతాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. అలాగే జూనియర్ అసిస్టెంట్ జాబ్ అయినా సరే టైపింగ్ అనేది ఉంటుంది. టైపింగ్ చూసుకుంటే 35 words per minute అనేది ఇంగ్లీష్, 30 words per minute అనేది హిందీలో టైపింగ్ ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్లో టైపింగ్ కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెనోగ్రాఫర్. ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ అరౌండ్ ఒక 200 to 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ స్టెనోగ్రాఫర్ జాబ్స్ గురించి మాట్లాడితే ఈ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి కొన్ని పోస్టులకి అప్లై చేయడానికి మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేయొచ్చు. అన్ని స్టెనోగ్రాఫర్ జాబ్స్ కాదు, కొన్ని స్టెనోగ్రాఫర్ జాబ్స్కి మాత్రమే. మీకు ఇన్ కేస్ 30 years దగ్గరికి వెళ్ళిపోయాము అనుకుంటే మీకు ఏ జాబ్ ఏ డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్ జాబ్ అప్ టు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు చూసుకోవచ్చు మీకు క్వాలిఫికేషన్ అనేది ఉంటే. స్టెనోగ్రాఫర్ జాబ్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఏ గ్రూప్ అయినా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. అంటే ఎంపీసీలో అయినా సిఈసీ అయినా ప్రాబ్లం లేదు. అయితే మీకు షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ 80 words per minute స్పీడ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ గురించి కూడా సేమ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి 25 to 40,000 బిట్వీన్ శాలరీస్ అనేవి వస్తాయి. 18 to 27 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేయాలి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ యూజువల్గానే టైపింగ్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేస్ చేసుకుని స్పీడ్స్ అనేవి ఉంటాయి. ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే 35 words per minute, హిందీ చూస్ చేసుకుంటే 30 words per minute స్పీడ్ అయితే ఉంటుంది. అయితే ప్రీవియస్లీ స్టెనోగ్రాఫర్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుందో అయితే చెప్పలే. ఇన్ కేస్ మీరు స్టెనోగ్రాఫర్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు శాలరీస్ అనేవి అరౌండ్ 40,000 నుంచే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే స్టెనోగ్రాఫర్ పే స్కేల్ లెవెల్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులతో కంపేర్ అయితే చేస్తే. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ 2354 పోస్టులకి కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండి 18 to 27 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే జాబ్ లొకేషన్ నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. ఎక్కడైనా నేను జాబ్ చేస్తాను, నాకు జాబే మెయిన్ ఇంపార్టెంట్, దట్ అది గవర్నమెంట్ అయితే ఇంకా బెటర్ అని అనుకునే వాళ్ళు ఈ జాబ్స్కి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఓన్లీ ఢిల్లీ వాళ్ళు అప్లై చేయాలని మెన్షన్ చేయాలి. ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై చేసేటప్పుడు అప్లై చేసే క్యాండిడేట్స్లో జనరల్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 100 rupees అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇక రిమైనింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ
ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అయితే ఈ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్సే, గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి వీటికి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ని బేస్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి స్కిల్ టెస్ట్ ఏదైతే టైపింగ్ టెస్ట్ ఉన్నాయో లేదా షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉన్నాయో మీరు చూస్ చేసుకున్న జాబ్ను బేస్ చేసుకుని టెస్ట్లు అనేవి ఉంటాయి. మీరు జూనియర్ అసిస్టెంట్ అయితే టైపింగ్ టెస్టే, లో ఎడిషనల్ క్లర్క్ అయినా సరే టైపింగ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్లో. బట్ స్టెనోగ్రాఫర్ అయి ఉంటే షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏదైతే రిటన్ ఎగ్జామ్ అయితే ఉందో ఈ స్కిల్ టెస్ట్కి వెళ్ళకపోయే ముందు ఆ రిటన్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే రిటన్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఎగ్జామ్ పేపర్ అనేది మనకి అయితే హిందీ లేదా ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది. ఇక ఎగ్జామ్కి సంబంధించి టోటల్గా 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్సే. మనకి 200 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక ఎగ్జామ్లో ఏ టాపిక్స్ ఉంటాయనేది చూసుకున్నట్లయితే మీరు జూనియర్ అసిస్టెంట్, లో ఎడిషనల్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ ఏ జాబ్ అయినా సరే ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్, ఇదే సిలబస్. సిలబస్ ఏంటనేది చూస్తే మనకి సెక్షన్ ఏ అని మెన్షన్ చేసి జనరల్ అవేర్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి టాపిక్ కూడా ఓవరాల్గా ఇప్పుడు నేను మీకు 5 topics అయితే చెప్పాను. ప్రతి టాపిక్ కూడా 35 మార్క్స్కి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 35 క్వశ్చన్స్ అనేది వస్తాయి ఒక్కొక్క టాపిక్ నుంచి. ఇక ఫైనల్గా ఇంకొక టాపిక్ అయితే ఉంది, అదేంటంటే బేసిక్ ఫెమిలియారిటీ విత్ కంప్యూటర్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అండ్ ఆఫీస్ ఆటోమేషన్. దీనికి సంబంధించి ఒక టాపిక్ ఉంటుంది ఎగ్జామ్ పేపర్లో. దీనికి సంబంధించి అయితే 25 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా ఈ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి ఏదైతే రిలీజ్ అయినటువంటి ఈ 2354 జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లో ఎడిషనల్ క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే అన్ను మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. అప్లై చేయాలనుకుంటే అప్లై చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయొచ్చు లేదా ఫుల్ డీటెయిల్స్ని చెక్ చేయొచ్చు. మీకు 9వ తారీఖు వరకు టైం అయితే ఉంది కాబట్టి అరౌండ్ ఒక 5 days టైం ఉంది. తర్వాత కూడా అప్లై చేయడానికి టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి జాబ్ లొకేషన్ నాకు పెద్ద ప్రాబ్లం లేదు, జాబ్ కావాలి, ట్రై చేస్తాను అనుకుంటే ట్రై అయితే చేయండి. సో అవకాశాన్ని అయితే యూజ్ అయితే చేసుకోండి. సో ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్ ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే కూడా మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీళ్ళంతవరకు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.